మన ఫోన్ హ్యాక్ అయిందనే విషయం మనకు ఎలా తెలుస్తుంది? హ్యాక్ అయిన తర్వాత దాని నుండి సురక్షితంగా ఎలా బయటపడాలో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఫోన్ లో గమనించాల్సిన విషయాలు ఏంటంటే, ఫోన్ స్లోగా పనిచేస్తుంది. ఇంటర్నెట్ స్పీడ్ బాగానే ఉన్నా ఫోన్ వాడటంలో చాలా ఇబ్బందులు అనేవి వస్తాయి. ఎంత డేటా ఉన్నప్పటికీ, మనం ఏం వాడనప్పటికీ డేటా చాలా స్పీడ్ గా అయిపోతూ ఉంటుంది. ఆటోమేటిక్ గా ఫోన్ షట్ డౌన్ అవ్వడం లేదా దానికదే రీస్టార్ట్ అవ్వడం వంటివి జరుగుతుంటే మీ ఫోన్ హ్యాక్ అయినట్టే. ఫోన్ యొక్క సెట్టింగ్స్ మరియు యాప్స్ అనేవి మనకు తెలియకుండా చేంజ్ అవుతున్నాయంటే మన ఫోన్ హ్యాకర్ల చేతిలోకి వెళ్ళినట్టే. కొన్నిసార్లు ఒక్కసారిగా బ్యాటరీ అనేది డ్రైన్ అవుతూ ఉంటుంది. అలా ఎందుకు అవుతుందంటే, హ్యాక్ అయిన తర్వాత మన ఫోన్ లోకి మాల్వేర్ ను, వేరే యాప్స్ ని, ఇంకా డేటాని హ్యాకర్లు ప్రాసెస్ చేస్తారు కాబట్టి బ్యాటరీ ఎక్కువగా డ్రైన్ అవుతుంది. సో మన ఫోన్ హ్యాక్ అయిందని గుర్తిస్తే వెంటనే మన ఫోన్ ని ఫార్మాట్ చేయడమో లేదా ఫ్యాక్టరీ రీసెట్ చేయడమో చేస్తే ఆ మాల్వేర్ అనేది పూర్తిగా డిలీట్ అయి సేఫ్ గా ఉండొచ్చు. ఇలా ఫార్మాట్ చేసే ముందు పొరపాటును కూడా బ్యాకప్ చేయొద్దు. ఎందుకంటే బ్యాకప్ తో పాటు మాల్వేర్ కూడా ఫోన్ లో ఇన్స్టాల్ అయ్యి మళ్ళీ మాల్వేర్